Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. Commit their works unto the Lord, and their thoughts shall be established. Proverbs 16 chapter 3 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో చెప్తున్న మాట అదేమిటంటే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చాలా సందర్భాల్లో మనము మన పనుల కోసము ఇతరులపై ఆధారపడుతూ ఉంటాం. మనము కొన్ని పనులు చేసుకోవాలి అంటే మన శక్తి సరిపోదు అని ఆలోచిస్తూ ఉంటాం. లేదా ఎవరినైనా మనము వాళ్ళ సహాయాన్ని కోరుకుంటాం. ఎందుకంటే ఆ పని మనం చేయలేమనే ఒక నిరుత్సాహము. కనుక ఇతరుల సహాయము తీసుకునే పరిస్థితి తప్పదు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. మన దేవుడైతే ఏ పని అయినా ఆయనకి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. దేవుణ్ణి ప్రేమించేవారు దేవునిపై ఆధారపడతారండి. ఎందుకంటే ఆయన ఏ పనినైనా మనము ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆ పని అంతటి విషయంలో మనకి సహాయం చేస్తాడు. ఆ పనుల యొక్క మార్గములను సరళము చేస్తాడు. దేవుడు మనకి తెలివితేటలు ఇచ్చింది మన పనులు మనం చేసుకోవాలనే, కానీ ఇతరుల మీద ఆధారపడమని కాదు. కాబట్టి మన పనుల విషయంలో దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మనము అల్లవెళ్ళ దేవుణ్ణి అడుగుచు ఆయన సన్నిధిలో మోకరించి మనము ప్రార్థించినట్లయితే దేవుడు ఆ యొక్క మార్గమును సరళం చేస్తాడు. దేవుణ్ణి నమ్మే, దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు ఎవరూ కూడా మోసపోలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన నమ్మిన వారెవరూ కూడా అనాథులుగా విడవలేదు. ఆయన మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతుంటాడు. కనుకనే మనము దేవుని మీద విశ్వాసము ఉంచినట్లయితే దేవుడు మన ప్రతి విషయంలోనూ మనకి సహాయం చేస్తూ మన యొక్క మార్గంలో తోడు ఉంటాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఆయన యొక్క సహాయాన్ని అర్థించే వారముగా మనం ఎల్లప్పుడూ కూడా మన పనుల భారము దేవుని మీద మోపి ఆయన యొక్క ఉద్దేశాలని మనం సఫలపరిచే విధంగా మనమందరము జీవించాలి. కాబట్టి ఈ విధముగా దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనము ప్రార్థిద్దాం. ప్రార్థన. కృపాసత్య సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు, స్తోత్రములు. దేవా, మా పనుల విషయంలో వారు చేస్తారా వీరు చేస్తారా అని మేము ఆధారపడుచున్నామే, కానీ నీ సన్నిధిలో మోకరించి నువ్విచ్చే ఆ యొక్క మార్గము, ఆ పనుల యొక్క భారమును నీ మీద వేయకుండా మా సొంత ఆలోచనలతో మేము చేసుకుంటున్నాం. తద్వారా కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. సులువుగా అయ్యే పనిని చాలా భారముగా మోస్తున్నాం. ఇలాంటి జ్ఞానమును, నీ యొక్క జ్ఞానమును మేము పొందుకొని నీ మీద ఆధారపడే వాళ్ళముగా మా పనులన్నిటిలోనూ మీరే తోడుగా ఉండేటట్లు అలాంటి యొక్క గొప్ప హృదయము దయచేయమని ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ యొక్క పనుల భారాన్ని కూడా మీ మీద వేసి వారు నిన్ను ఆశ్రయించేవారుగా, నీ మీద ఆధారపడేవారుగా అట్టి కృపను దయచేయమని, అట్టి ఆలోచింపజేసే జ్ఞానము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి యొక్క పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.